దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవాతి దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క వాక్యము మనం చూస్తున్నప్పుడు దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి సహోదరిగాను తల్లిగాను ఉంటారు అని చెప్పి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఆ సంఘటనలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులరా, తల్లి వెతుకుతూ ఉంది, ఆ ప్రాంతానికి వచ్చారు. తల్లి సహోదరులు వచ్చినప్పుడు నిన్ను వెతుకుతున్నారు ప్రభు అని చెప్పంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, దేవుని చిత్తము చొప్పున జరిగించు వారే నా సహోదరుడును నా తల్లియు అని చెప్పి తెలియపరుస్తున్నారు. ప్రియులారా, దేవుని చిత్తము ఏమిటి, దాన్ని జరిగించటం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుని చిత్తము మరి జరిగించవలసిన వారుగా దేవుని పిల్లలకు మరి ఉన్నది. దేవుని పిల్లలుగా మనము మన చిత్తమును మనం జరిగించుకోవటం కాదు, కానీ దేవుని చిత్తము ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసుకుని దాని ప్రకారముగా దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి పరలోక ప్రార్థనలో మనం చూసినప్పుడు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని చెప్పి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఆ ప్రార్థనలో చెప్తూ ఉన్నారు, నీ చిత్తము పరలోకంలో జరుగుతుంది ప్రభువా, పరలోకంలో నీ చిత్తం నెరవేర్చబడుతుంది, కానీ భూమి మీద కూడా నెరవేర్చబడాలి. పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందంటే ఇంకా ఈ లోకంలో ఉండవలసిన విషయాలు అక్కడ ఉండవు. ఈ లోకంలో ఉన్న కామ క్రోధ మద మత్సరములు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు, లోపములు, పాపములు, ఈ యొక్క సాతాను క్రియలు అక్కడ ఉండవు. అక్కడ ప్రభువుని పరిశుద్ధుడు 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 అని మానక రేయింబవల్లో ప్రభువుని గణపరుస్తూ ఉంటారు. ఆయన సింహాసనాసీనుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ప్రియులారా, కాబట్టి దేవుని చిత్తం అక్కడ ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియులారా, అంతేకాదు అక్కడ దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున అక్కడ జరుగుతూ ఉన్నది. అది దేవుని చిత్తం అక్కడ ఎలాగైతే జరుగుతూ ఉన్నదో ఈ భూమి మీద కూడా ఆ విధంగానే జరగాలని చెప్పి పరలోక ప్రార్థన కూడా మరి నేర్పించడం జరిగింది. ప్రియులారా, అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఏమిటంటే 40వ కీర్తన 8వ చరణములో, దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలో ఉన్నది, నా అంతర్యములలో ఉన్నది నీ ధర్మశాస్త్రము. అంటే నీ చిత్తం నేను జరిగించడానికి సిద్ధముగా ఉన్నాను, నీ చిత్తం నేను జరిగించాలంటే నీ ధర్మశాస్త్రమును నేను అవలంబిస్తూ ఉన్నాను, దాని ప్రకారంగా నేను వెళ్తూ ఉన్నాను, దాని ప్రకారంగా నేను ముందుకు సాగుతూ ఉన్నానని చెప్తున్నా. ప్రియులారా, అంటే దేవుని చిత్తము జరిగించాలి అంటే వాక్యము మనలను నడిపిస్తుంది. వాక్యానుసారంగా మనం జీవించటమే, వాక్యానుసారంగా మనం ప్రవర్తించటమే దేవుని చిత్తము జరిగించడం అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడి ద్వారా మనకు బయలుపరచబడుతుంది. ప్రియులారా, దేవుని చిత్తం ఏం చేయాలి, దేవుని చిత్తం ఏం జరిగించాలి, దేవుని చిత్తము చొప్పున మనం ఏం చేయాలని చెప్పి అనుకుంటే మొదటిగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట ఏ దేవుని చిత్తము. ప్రియులారా, దేవుని చిత్తం ఏమిటో చెప్తూ ఉన్నారు ఇక్కడ. పరిశుద్ధత యందును, పరిశుద్ధతలో ఉండటం అంటే పాపములో ఉండకుండా జీవించడమే పరిశుద్ధత యందును, ఘనత యందును. ప్రియులారా, గనులుగా దేవుడు చేస్తాడు. దేవుని చిత్తము చొప్పున జరిగిస్తూ దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను గనులుగా చేస్తాడంటే ఎన్నికలు లేని వారిగా కాదు, ఎన్నుకున్నబడిన జనాంగంలో మనలను ఉంచుతాడు. గనులుగాను స్త్రీలుగాను దేవుడు చేస్తాడు. తన ఘటమును అనగా తన శరీరమును తన పాత్రను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము.
ప్రియులారా, అంత పరిశుద్ధంగా మనం ఉండాలంటే మన శరీరాన్ని కాపాడుకోవాలి. మనం గనులుగా అవ్వాలంటే మన శరీరంను కాపాడుకోవాలి. అంటే మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. మనం పాపంలోకి వెళ్ళాలంటే మన శరీరమే, పాపంలోకి పోకుండా కాపాడుకునేది ఏమన్నంటే శరీరాన్ని ప్రియులారా. కాబట్టి ఈ శరీరము చాలా భయంకరమైనది. ఈ శరీరము నాశనానికి మరి దారి తీస్తుంది. ఈ శరీరము పాపానికి మరి మరి త్వరగా లొంగిపోతుంది ప్రియులారా. కాబట్టి ఈ శరీరముని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరాన్ని ఒక మనిషి శరీరము ఆత్మ నివసించే పాత్రగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు నివాసం చేసే మందిరముగా దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. ఎందుకు దేవుని శరీరాన్ని, మానవుని శరీరాన్ని దేవుని మందిరముగా మలుచుకోమంటున్నాడంటే ప్రియులారా, పరిశుద్ధపరచుకోమంటూ ఉన్నాడు. దేవుని మందిరం ఎలా ఉంటుంది? దేవుడు నివసించే స్థలము. అక్కడ పాటలు ఉంటాయి, ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు, ప్రభువుని గణపరుస్తూ ఉంటారు. దేవుని మందిరంలో దేవుని వాక్యము వెదజల్లుతూ ఉంటుంది. దేవుని సంతోషించి ఆనందించి ప్రభువుని గణపరిచే స్థలము. ఆ ప్రభువుని గణపరిచే స్థలమైన దేవుని మందిరమే నీ శరీరముగా మార్చేసుకోమంటున్నాడు. అంటే ఇది పాపానికి నిలయముగా ఉండకూడదు, దేవునికి ఆలయముగా ఉండాలి అని చెప్పి దేవుడు నిర్ణయించడము జరిగింది. కాబట్టి దేవునిలో మనం అదుపులో ఉండాలి, మన శరీరం అదుపులో ఉండాలి, కానీ అదుపు తప్పిపోకూడదు. అదుపులో ఉన్నంత కాలము దేవునిలో ఎదుగుతాం. మనల్ని అదుపు చేయలేని స్థితిలో మనం ఉండకూడదు ప్రియులరా. అదుపు చేయలేని స్థితిలో మనం ఉండకూడదు ప్రియులరా. తాగేసిన వాడు ఏం చేస్తాడంటే తాగక మునుపు తన శరీరాన్ని బట్టి తన యొక్క వైపు చూసుకుంటాడు. బక్కగా ఉండటము, బలహీనుడిగా ఉండటము చూసుకుంటాడు ప్రియులరా. బలహీనుడిగా ఉంటాం, నేను ఎందుకు పనికిరాను, నాకేమీ గొడవలు ఎందుకు, నాకు ఎవరి జోలికి వెళ్ళకూడదు, నేను చాలా బక్కసిక్కిపోయాను, చాలా నీరసంగా ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉన్నాను, నాకు అటువంటి గొడవలు నాకు ఎందుకు, ఇదెందుకు అదెందుకు అని చెప్పేసి ఏ పనికైనా సరే ఎవరు పిలిచినా ఏం చేసినా తప్పించుకుంటూ ఉంటారు ప్రియులారా. అయితే తాగగానే తనకంటే బలవంతుడు ఎవడు లేడన్నట్లుగా ఇంకా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా చిన్న గొడవ వస్తే ఏం జరిగింది, నేను వెళ్తానని చెప్పి తనకంటే బలవంతులు ఉంటారు, వారు వెళ్ళరు. కానీ ఇలా బక్కసిక్కిపోయిన తాగుబోతులు ఏం చేస్తారంటే వాళ్ళకు మించిన బలవంతులు లేనన్నట్లుగా వారు ముందుకు వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ప్రియులరా. అంటే వారి తాగుడు ఏం చేస్తుందంటే వారిని బలవంతులుగా చూపిస్తూ ఉంటుంది, వారన్నిట్లో గనులుగా కనబడేటట్లుగా చూపిస్తూ ఉంటుంది ప్రియులరా. అంటే ఏంటి, ఆ సమయాన రెచ్చిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ముందుకు సాగి వెళ్ళిపోతున్నప్పుడు పక్కన వారు ఏం చేస్తారంటే అదుపు చేస్తారంటే వారి శరీరము తాగుబోతులు తాగుతున్నప్పుడు వారి శరీరం వారి చేతిలో ఉండదు, అదుపు తప్పిపోతుంది ప్రియులారా. అంటే బస్సు వచ్చినా అడ్డంగా నిలబడిపోతారు, ఎవరైనా కర్ర వచ్చి కత్తి వచ్చి నరకడానికి సిద్ధంగా ఉన్న నరికే చంపే అని చెప్పేసి అడ్డంగా వీళ్ళు నిలబడతా ఉంటారు ప్రియులారా. అటువంటి వారిని ఇంకా తగ్గలేని వారి మనస్తత్వాన్ని, తాగుబోతుల యొక్క మనస్తత్వాన్ని ఏం చేస్తారంటే కొంతమంది పక్కనున్న వారు లాక్కొస్తారు, అదుపు చేస్తూ ఉంటారు, నీళ్లు పోసి చల్లారుస్తూ ఉంటారు ప్రియులారా. ఇప్పుడు దేవుని వాక్యములో మనల్ని అదుపు చేసేది ఎవరంటే దేవుని వాక్యము. మనం అదుపులో ఉన్నంతకాలం సంతోషంగా దేవుళ్ళు బలపెడతాం. అదుపు తప్పిన ఎడల ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పెళ్లిన కొడతాడు. దేవుడు మనల్ని భద్రముగా చూసుకోవటం కోసం దేవుడు కార్యము చేస్తాడు. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే మనము దేవుని చిత్తము జరిగించడం ఏంటంటే మన పరిశుద్ధంగా మన శరీరాన్ని, మన ఘట్టమును, మన ఘనతను, మన శరీరాన్ని కాపాడుకోవటమే దేవుని చిత్తము. ఇక పరలోక ప్రార్థన నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుతుంది, భూమి మీద కూడా నెరవేర్చబడిన కాక దేవుని చిత్తం జరిగించు వాడే మన మూలవాక్యం. దేవుని చిత్తం జరిగించు వాడే ప్రేమ దేవుని పట్ల దేవుని చిత్తం జరిగించేవారు దేవుని పిల్లలుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని చిత్తం జరిగించాలంటే శరీరాన్ని అదుపు చేసుకోవాలి. మన వల్ల మనకి అదుపు కాదు మన శరీరము, మన వలన శరీరము అదుపు కాదు. మన శరీరాన్ని అదుపు చేయాలంటే మనలో ఉన్న క్రియలను అణచివేయాలంటే దేవుని వాక్యం వలనే సాధ్యము. అనగా వాక్యమై ఉన్న యేసయ్యనే మన హృదయంలోకి దాచుకోవాలి. మరొకటి ప్రియులారా, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం అని చెబుతున్నారు. తెస్సలోనికయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, లోకంలో ఇది కూడా శరీరాశే. లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న వ్యభిచారము, లోకంలో ఉన్న మరి పాపము క్రియలని వాటిని కూడా మరి మన శరీరాన్ని మరి నాశనం చేస్తాయి. ఇది అదుపు చేయదు శరీరము, అదుపులో లేనిది.
ప్రియులరా, ఈ యొక్క జారత్వము, ఈ యొక్క లోకంలో ఉన్న ఈ యొక్క శరీరాశ ఏం చేస్తుందంటే శరీరాన్ని అదుపులో లేకుండా చేస్తుంది. అదుపులో లేకుండా చేసినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని చిత్తం జరిగించాలంటే అదుపు తప్పిపోకూడదు, అదుపులో ఉండేలాగా దేవుడు వాక్యము చేస్తుంది. కాబట్టి దేవుని చిత్తము జరిగించవలసిన పిల్లలుగా మనం ఉండాలి. కాబట్టి అక్కడ మనము జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తము. సంతోషంగా కుటుంబంతో సంతోషంగా గడపడం వేరు ప్రియులరా. కానీ మనది కాని దగ్గరికి మనకు సంబంధం లేని వారితో మనము అక్రమ సంబంధము పెట్టుకోవటం ద్వారా, లోకంలో ఉన్న ఆలోచనల చేత ముందుకు సాగటం ద్వారా అది మన శరీరమును నాశనం చేస్తుంది. దేవుని ఆలయముగా ఉండవలసిన నీ శరీరము పాపపు క్రియలకు నిలయముగా ఉండిపోతుంది ప్రియులరా. అప్పుడు దేవుని చిత్తము జరగదు. దేవుని చిత్తము జరిగించాలంటే దానికి దూరముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే మొదటి తెస్సలోనికైలకు రాసిన 5:18 వచనం మనం చూసినప్పుడు, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో నిందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఏందంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మనం ఉదయం లేచాం, దేవునికి కృతజ్ఞత. ప్రభు ఈ దినం నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. టిఫిన్ చేస్తా ఉన్నాం, ప్రభు ఈ టిఫిన్ నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. మన బండికి బయలుదేరాం, ప్రభు నన్ను క్షేమంగా తీసుకెళ్తా తండ్రి, నన్ను మరి బండి తిరిగి వచ్చిన తర్వాత ప్రభు ఈ దినమంతా తోడు ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎక్కడ ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా నీకు మంచి జరిగినప్పుడు, అనుకున్నది జరిగినప్పుడు ప్రభువానికి స్తోత్రాలు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, సాయంత్రం భోజనం చేసేటప్పుడు ఆ స్తోత్రాలు దేవునికి ఇది ఇచ్చావు ప్రభువానికి ప్రార్థన స్తోత్రాలు రెండు ఒకసారి చేసుకుంటూ ఉన్నా. ప్రియులారా, ప్రతి విషయము నువ్వు అలాగే వచ్చినప్పుడు ప్రతి విషయం నీ బంధువులు ఇంటికి రావడానికి ప్రభు బిడ్డలు, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని క్షేమంగా తీసుకొచ్చావు, స్కూల్ నుంచి క్షేమంగా తీసుకొచ్చా, నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత వట్టి స్థుతులు కాదు. ఇక్కడ కృతజ్ఞత అనే మాట చెప్పగానే దేవుడు చేసిన మేలే, దేవుడు చేసిన కార్యాలని కృతజ్ఞతగా నువ్వు చూపించాలి. స్థుతులు అంటే ప్రతి విషయంలో దేవుడు నీకు కృతజ్ఞత చూపించేటట్లుగా నీకు కార్యములు చేస్తాడు దేవుడు. ప్రతి విషయంలో దేవుడు నీకు పట్ల కార్యములు చేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి, కృతజ్ఞత హృదయము కలిగి ఉండాలి, కృతజ్ఞత దేహము కలిగి ఉండాలి. నీ శరీరము అదుపు చేసుకోవాలి. అదుపు తప్పిన ఎడల దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ప్రియులారా, ఒక మాట మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో చూసినప్పుడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తం మీరు ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్మి అంటే ఓర్పు. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీరు దేవుని చిత్తం జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని చిత్తం జరిగించే వారికి ఏం అవసరం అంటే వాగ్దానం పొందుకోవాలనుకుంటే, ఆ వాగ్దానం దేవుడిచ్చిన వాగ్దానం మీరు పొందుకోవాలంటే మీ దగ్గర ఏముండాలంటే మొదట ఓర్పు ఉండాలంట, ఓర్మి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో ప్రియులారా, దేవుని చిత్తం జరిగించాలంటే ఉద్రేకంతో దేవుని చిత్తాన్ని జరిగించలేము. ఇక కంగారుగా దేవుని చిత్తాన్ని జరిగించుకోలేము. కంగారుగా మనం ఏమి చేయలేము. ఓర్పుతో సహనము కలిగి ఓర్పు కలిగి దేవుని చిత్తాన్ని జరిగించాలి. అంటే ప్రియులారా, ఇక్కడ ప్రతి పని త్వరగా అవ్వదు కదా. ఒక దానికి పంట పండాలంటే 6 నెలలు పంటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కష్టకాలంలో మరి విధంగా ఉన్నప్పుడు ఒక 3 నెలలు 2 నెలలు మరి పంటకి సిద్ధం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు ఇక చెరువు విషయంలో పంట వేసినప్పుడు ఇలాగా ఏదన్నా ప్రియులారా, ఏదైనా వస్తువుని మనము సిద్ధం చేసినప్పుడు ఇక కోడి గుడ్డు పెట్టి పిల్లలను చేయాలన్నా ప్రతిదానికి ఒక దానికి సమయం అంటూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవుని చిత్తం జరిగించాలంటే వెంటనే కాదు, మనం నడుస్తూ ఉన్న కాలం అంతా, జీవిత కాలం అంతా కూడా దేవుని చిత్తం జరిగించాలి. నువ్వు 70 సంవత్సరాలు బ్రతుకుతావా, 80 సంవత్సరాలు బ్రతుకుతావా, 100 సంవత్సరాలు బ్రతుకుతావా, ఎంతకాలం బ్రతుకుతావు అంతకాలము కూడా దేవుని చిత్తాన్ని జరిగించటమే. నేను చిన్నప్పుడే దేవుని చిత్తం జరిగించేసానండి, మరి ఇప్పుడు కూడా చేయాలంటే కాదు. ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి అవసరంలో దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారిగా ఉండాలి. మన జీవిత కాలం అంతే కూడా, మన బ్రతికినంత కాలము కూడా దేవుని చిత్తం జరిగించవలసిన వారిగా ఉండాలి. 4వదిగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, అనగా మీరెట్లు యుక్త ప్రవర్తన గలవారై, మేలు చేయువారై, అజ్ఞానముగా మాట్లాడట, మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము.
అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయటే దేవుని చిత్తం. చూసారా, దేవుని చిత్తం చేయటం, దేవుని చిత్తం జరిగించడంలో మరొక మాట ఏంటంట, మూర్ఖుల నోరు మూయించటం. మూర్ఖుల నోరు ముయ్యించడమే దేవుని చిత్తం అంటున్నారు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎవరన్నా వచ్చి మాట్లాడారనుకోండి ప్రియులారా, నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు నీ దేవుడు నీవు కూడా తప్పుగా ఆరాధన చేస్తున్నట్టు, దేవుడు లేడని నమ్మినట్లు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసిన ఎడల, దేవునికి వ్యతిరేకమైన మత కళాలను పుట్టించి వాడిని 1-2 సార్లు గద్దించి అతన్ని విసర్జించమని దేవుని వాక్యమే సెలవిస్తుంది. మా కళాములు పుట్టించు వాడి దగ్గరికి మన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట, ఆ మూర్ఖుడు నోరు ముయించాలి. ఆ మూర్ఖుడు నోరు ముయించాలి అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, నీ దగ్గర మూర్ఖుడిని నోరు ముయించాలి అంటే నీ దగ్గర వాక్యం ఉండాలి, నీ దగ్గర దేవుని మాటలు ఉండాలి, దేవుని శక్తి నీలో ఉండాలి. ప్రియులారా, దేవుని మాటల చేత బలపడేటట్లుగా ఉండాలి. ప్రియులారా, దేవుని చిత్తము అది, దేవుని చిత్తము జరిగించడం అది. ఎవరైనా వచ్చి ఏంటంటే యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోలేదంటే కదా అనగానే నీకు ఎవరు చెప్పారు? ఇదిగో బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది, చరిత్ర చెప్తుంది, అది మేము నమ్ముతూ ఉన్నాం. ఇదిగో నమ్మడానికి ఇదిగో చరిత్రకారులు చెప్పిన విషయాలు ఉన్నాయని చెప్పి నువ్వు ఖచ్చితంగా చెప్పట్లేదంటే నువ్వు ఇంకా డౌట్ పడుతున్నావు. నేను నమ్మిన దేవుణ్ణే నువ్వు వెనకేసుకుని రావట్లేదు అంటే నువ్వు ఎవరి వైపు ఉన్నావు? లోకం వైపు ఉన్నావా? లోకంలో ఉన్న వారి వైపు ఉన్నావా? దేవుని వైపు ఉన్నావా? నువ్వు నిలబడవలసిందే దేవుడు నీ వైపు ఉన్నప్పుడు నీవు దేవుని వైపు నిలబడాలి. మనుషులను మనం చూసి నువ్వు భయపడవలసిన పని లేదు. మూర్ఖుల నోరు మూయించాలి. ప్రియులారా, ఆ మూర్ఖుల నోరు మూయించడమే అంటే, మూర్ఖుల నోరు మూయించడం అంటే వారు ఎగిరెగిరి పడిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోయి అతని నోరు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఆ నోటి మీద నీ చేయి పెట్టి నోరు మూసుకో అని చెప్పి మూయించడం కాదు ప్రియులారా. వారు అడిగే ప్రశ్నకి సరైన సమాధానము చెప్పడము, సరైన జవాబు నువ్వు ఇవ్వటమే వారు నోరు మూసుకుంటారు. వారు అడిగిన దానికి క్వశ్చన్ లేకే మూర్ఖులుగా ఉంటారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేకే వారు మూర్ఖులుగా ఉంటారు. వారు అడిగే క్వశ్చన్కి నీ సమాధానం నువ్వు చెప్పాలి. దేవుడు ప్రతిదానికి నీకు జవాబు దయచేస్తాడు, ప్రతిదానికి దేవుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడు ప్రియులారా. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారిగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తమును చేయవాడే ప్రవేశించును. చూసారా, తండ్రి చిత్తం చేయటమే ఇది. మనము శరీరాశల చేత పడిపోకుండా, లోకంలోకి వెళ్ళిపోకుండా ఈ దేవుని చిత్తం ఏం చేయాలో మనం తెలుసుకుంటున్న ఈ మాటలను బట్టే చేసు ప్రతివాడును, తండ్రి చిత్తం చేసే ప్రతివాడు ఈ వాక్యానుసారంగా జీవించి విధంగా చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు ప్రియులరా. ఏసయ్యా నా దేవా, నా గొప్ప దేవా, యెహోవా దేవా, ప్రభువా, మంచి దేవుడా, ఘనమైన దేవా అని ప్రార్థన చేసేటందు వారా ప్రభువా అని ప్రార్థన చేసేయటం కాదు, కానీ దేవుని చిత్తము, దేవుని వాక్యానుసారంగా జీవించి దాని ప్రకారంగా బ్రతికి దాని ప్రకారంగా నిలిచి ఈ యొక్క ఒట్టి ఊపిరితో ఉన్న ఈ శరీరాన్ని, ఒట్టి ఊపిరి నిలయముగా ఉన్న ఈ శరీరాన్ని దేవుని ఆలయముగా, దేవుడు నీలో నివసించి మందిరముగా నువ్వు మలచుకున్న ఎడల, పరిశుద్ధంగా జీవించిన ఎడల, శుద్ధముగా జీవించిన ఎడల, దేవుని వాక్యం చేత నీవు అదుపు చేసుకున్న ఎడల దేవుల్లో నీవు ముందుకు సాగుతావు. అంతేకాదు దేవుని రాజ్యంలో నీకు వారసులుగా ప్రవేశిస్తావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, లోకంలో ఉన్నదంతా ఏంటన్నదంటే, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, లోకము దాని ఆశయు గతించున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూసారా, మనం నిరంతరము నిలవాలనేది దేవుని సంకల్పం. అందుకే దేవుని చిత్తం చేయమంటా ఉన్నాడు దేవుడు. ఇక్కడ అర్థమైంది కదా ప్రియులారా, మనం నిరంతరము నిలవాలి. మనం నిరంతరం నిలవటం అంటే పడతలేత లోకంలోకి వెళ్ళి 2-3 పాపాలు చేసి మరలా దేవునిలోకి వచ్చి దేవుని 2-3 పాటలు పాడి స్తుతించి మరలా లోకంలోకి వెళ్ళి మరలా 2 తప్పులు చేసి దేవుని దగ్గరకు వచ్చి ఒక వాక్యం చదివేసి మరలా లోకంలోకి వెళ్ళి ఇంకొక పాపం చేసి దేవుని దగ్గరకు వచ్చి మరలా మోకరించి ప్రార్థన చేసి లోకంలోకి వెళ్ళి ఆ యొక్క బూతు మాటలు, చెడు కార్యములు చేసి దేవునిలోకి వచ్చి స్తుతించి గణపరిచేటి ఈ యొక్క లోకములో ఉన్న వాటిని వారేంటంటే పడతాలు ఎత్తారు. అంటే విశ్వాసిగా ఉన్నవాడు అవిశ్వాసి అయిపోతాడు, అంటే నిలవలేడు, నిలిచి ఉండలేడు. కాబట్టి లోకము దాని ఆశలు గతించుచున్నవి. దేవుని చిత్తం జరిగించేవాడు ఏంటంట నిరంతరము నిలిచే ఉంటాడు. నిజమైన బలమైన స్తంభముగా, ఇదిగో అగ్ని జ్వాలలు
అగ్ని రథములు గలిన దేవుడు మనల్ని నిలపడానికి, ఇదిగో ఆకాశ మేఘరుడైన ప్రభువు మనల్ని నిలపడానికి నిరంతరము నిలిచి ఉండే బలమైన యోధులుగా, ప్రార్థన పరులుగా, ఇదిగో నిలబడే స్తంభాలుగా దేవుడు, కోటగాను దేవుడు మనకు నీడగా ఉండి మనల్ని నిలబెట్టడానికి, కదలకుండా మెదలకుండా మనలను బలపరచడానికి, నిలబెట్టడానికి, నిరంతరము నిలిచే స్థావరముగా, నిరంతరము నిలిచే బిడ్డలుగా దేవుడు ఉండడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని చిత్తము నిరంతరము నిలిచేది ఏంటంటే, ఇదిగో మానవుడి కంటే ముందర దేవుడు కోరుకుంటుంది నిరంతరం నిలిచేది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిరంతరము ఏం నిలుస్తాయి? అసలు నిరంతరము దేవుని చిత్తం జరిగించే వారే నిరంతరము నిలుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు నిరంతరం ఏమి నిలుస్తాయి? నిరంతరం ఇప్పుడు దాకా అసలు ఏమేమి నిలుస్తాయి? చివరి వరకు నిలిచేది ఏమిటని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము కీర్తన 6వ చరణము, దేవాని సింహాసనము నిరంతరము నిలుచును, నీ దండము న్యాయార్థమైన దండము. చూసారా ప్రియులరా, ఇది నిరంతరం నిలిచే వాటిలో దేవుని సింహాసనము ఒకటి. కీర్తనల గ్రంథము 117వ కీర్తన 1వ చరణము, యెహోవా కృప మన ఎడల ఎచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. చూసారా దేవుని యొక్క విశ్వాస్యత వేరు ప్రియులరా. విశ్వాసం అనేది దేవుని యందు మనము చూపేది, విశ్వాస్యత అనేది ఆయన మనకిచ్చేది. కాబట్టి ఆయన మనకిచ్చే దాంట్లోని విశ్వాస్యత ఉన్నది. ఆయన దేవుడు మన పట్ల చేసే విశ్వాస్యత మనకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నిరంతరము నిలిచేది ఆయన విశ్వాస్యత. అంతేకాదు ప్రియులారా, కీర్తన గ్రంథం 118వ కీర్తన 1వ చరణము, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ప్రియులారా చూసారా, ప్రభువు దయాళుడు, ఆయన నిరంతరము నిలిచేది కృప. ప్రియులారా, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. ఆ నిరంతరము నిలిచే ఏంటంటో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, లోకము దాని ఆశలు గతించున్నా కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తున్న వాక్యం చదివాం కదా ప్రియులారా. చూసారా, ఇప్పటిదాకా నిరంతరం నిలిచేది ఏమిటి అని అంటే దేవుని యొక్క సింహాసనము ప్రియులారా. అంతేకాదు దేవుని యొక్క నీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతి నిరంతరము నిలుస్తుంది. దేవుని నీతి నిరంతరము నిలుచును. అంతేకాదు దేవుని సింహాసనము నిరంతరము నిలుచును. ప్రియమైన దేవుని వార్లరా, కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట మనం వెతకాలి. అప్పుడు దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మనము వర్ధిల్లుతాం. దేవుని యొక్క అడుగు జాడల్లో మనము నిలుస్తాం ప్రియులారా. దేవుని యొక్క చిత్త ప్రకారం మనము చేసినప్పుడు మనం ఏమవుతామంటే నీతిలో జీవిస్తాం. నీతి నిరంతరం ఉంటుంది. నీతిమంతులు నిరంతరము జీవిస్తారు ప్రియులారా. కాబట్టి దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు పరలోకం రాజ్యంలో. నిరంతరము నిలిచేది ఏంటంటే, నిరంతరం నిలిచే చోటు ఏదంటే పరలోకము. కాబట్టి మనం పరలోకానికి వారసులుగా ఉండాలి కానీ, పరలోకానికి వారసత్వం కలిగిన జీవించే వారుగా మనం ఉండాలి కానీ, లోకాసుల వైపు జీవించేవారుగా మనం ఉండకూడదు ప్రియులరా. దేవుని చిత్తము అదే. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఈ దినాన ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు ప్రభు యొద్దకు వస్తారు, దేవా కరుణించు అంటారు. అయితే వారు బాగుపడితే నా బిడ్డలు అవుతారు అని దేవుడు అనుకొని బాగు చేయడు, కరుణించడు. ఆయనను నమ్ముకోవాలి. ఆయనను నిత్యము మనసుతో వెతికి ఆరాధిస్తూ ఉంటే కష్టకాలంలో దేవుడు వారికి అండగా ఉంటాడు, ఫలము దయచేస్తాడు. అప్పుడు వారు దేవుని పిల్లలుగా ఉంటారు. కాబట్టి దేవుని చిత్తమును జరిగించి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జీవించే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను ప్రియులారా. దేవుని చిత్తము ఏమిటి? దేవుని చిత్తము ఏమిటి? మనం పరిశుద్ధముగా జీవించటము. దేవుని చిత్తము ఏమిటి? మన శరీరాన్ని అదుపు చేసుకోవటము. కాబట్టి అంశము అదుపు చేసుకున్నవాడు మరి దేవుని అడుగు జాడల్లో నడుస్తాడు. కాబట్టి అదుపు తప్పిన వాడు ఎప్పటికీ కూడా మరి తన మార్గములు చెరిపి వేసుకుంటాడు. కాబట్టి అదుపు చేసుకున్నవాడు దేవుని మార్గంలో నిలుస్తాడు. అదుపు లేనివాడు
మరి నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. కాబట్టి మనం అదుపు కలిగిన బిడ్డగా, అదుపు చేసుకున్న బిడ్డలుగా మన శరీరాన్ని మనం కాచుకుని మనం ముందుకు సాగి దేవుని చిత్తము జరిగించాలని మన సారా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.